హాయ్ పిల్లలు, ఈరోజు రాఖీ పండుగ గురించి మాట్లాడుకుందాం. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముల మధ్య అనురాగాల వారధి రాఖీ పండుగ. ఇది ఎలా మొదలైంది, ఎప్పుడు మొదలైంది అనే విషయాలు చాలామందికి తెలుసున్నా ఎలా కొనసాగించాలో తెలుసుకుందాం. తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు అన్నయ్య. అమ్మ వారసత్వాన్ని, ప్రేమాభిమానాలను కొనసాగించవలసింది అక్క లేదా చెల్లి. సాధారణంగా ఆడపిల్లలకు పుట్టింటి మీద మక్కువ ఎక్కువ, ఎందుకంటే వాళ్ళు పుట్టింటికి దూరంగా ఉంటారు కనుక. మగపిల్లలకు తల్లిదండ్రుల బాధ్యతలు ఉంటాయి కనుక పెళ్ళైన అక్కా చెల్లెళ్ళ మీద అంత శ్రద్ధ చూపించలేరేమో, కానీ వారికి ప్రేమాభిమానాలు, అనుబంధాలు అలానే ఉంటాయి. చిన్నప్పుడు అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలు స్వచ్ఛంగా ఉంటాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఒకరికొకరు తోడుగా, రక్షణగా ఉంటారు. అలాంటి ప్రేమాభిమానాలు ఎప్పుడూ ఉండాలి. కష్టసుఖాల్లో అన్నా చెల్లెళ్ళు ఒకరికొకరు ధైర్యంగా, ఆలంబనగా, చేయూతగా ఉండాలి. అది గుర్తు చేసేదే రాఖీ పండుగ. అయితే మన దృష్టి ఖరీదైన రాఖీల మీద, ఖరీదైన గిఫ్ట్ల మీద ఉండకూడదు. ఎంత అభిమానాలతో ఎదుటివారికి ఇస్తున్నామా అన్నదానిపై ఉండాలి. రాఖీ కట్టించుకున్నాక ఆ అక్కా చెల్లెళ్లకు అండదండగా ఉండాలి. కోర్స్ రాఖీ కట్టించుకోకపోయినా కట్టుకున్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళందరినీ సోదరీ భావంతో చూడగలగాలి. అదే నిజమైన రాఖీ పండుగకు విలువ. కొందరు అమ్మాయిలు ఉంటారు, అన్న ఎంత ఇచ్చాడు, ఏమిచ్చాడు అన్నదానికే విలువిస్తారు. ఇచ్చే చెయ్యి పైన, పుచ్చుకునే చెయ్యి కింద ఉంటుందని తెలుసుకోవాలి. అన్నదమ్ముల నుండి ప్రేమాభిమానాలు మాత్రమే ఆశించాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు తరచూ కలుసుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండాలి. అప్పుడే ఒకరి కష్ట సుఖాలు ఇంకొకరికి తెలుస్తాయి. ఎల్లప్పుడూ కలిసిమెలిసి ఉండాలని గుర్తు చేసేదే రాఖీ పండుగ. ఆ ఒక్కరోజే కాక ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలి. ఇక చివరగా అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెళ్ళనే అన్నదమ్ములుగా భావించండి. వారికే మీ రాఖీ కట్టండి. అక్క చెల్లెళ్ళే ఒకళ్ళకొకళ్ళు జీవితాంతం తోడుగా ఉంటామని బాసట చేసుకోండి. మన దేశానికి రక్షించే వీర జవాన్లు మన ఆరోగ్యాన్ని